వినాలి, ఎంతో ఆసక్తిగా వినాలి, ఎంతో ఇష్టపడి దేవుని వాక్యాన్ని విన్నప్పుడే మన ఆత్మలకు క్షేమం కలుగుతుంది. అప్పుడప్పుడు మన పునాదులు ఏమిటో అది తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే యాజ్ ఎ టైం పాసెస్ బై, కాలం గడిచే కొంది, కాలచక్రం తిరుగుతున్న కొలది మనలో ఒక రకమైనటువంటి మార్పు వస్తుందని నేను గమనిస్తున్నాను. ఒకప్పుడు ఉన్న ఉత్సాహం, ఒకప్పుడు ఉన్న ఉద్యమం ఇప్పుడు నాకు కనబడడం లేదు. 1953 సంవత్సరం నేను మారుమనసు పొందినాను. 50, 60, 70 ముందు భాగంలో ఉన్న ఉత్సాహము ఇప్పుడు క్రమేణా తగ్గిపోయింది. ఆ ఉద్యమం లేదు. ఆ ఉద్యమం వింటే ఇప్పటికీ అంత హాల్ అంతా నిండిపోయేది. ఎంతో ఏదో కాళ్ళు ఈడ్చుకొని పోవాలిలే అని అంటూ వస్తారు, కానీ నిజమైనటువంటి ఆసక్తితో రావడంలే. వచ్చినా కానీ అన్న కూర్చుంటారు, ఏదో అటెండ్ అయినాం, లేకపోతే దేవుని సేవకుడు అడుగుతాడు ఎందుకు రాలేదు, ఇంకా అది తప్పించుకోవడానికి వచ్చి కూర్చుంటారు కొంతమంది. ఏదో కొద్దిమంది మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా విని వాక్యానుసారంగా జీవించాలన్న ఉద్దేశంతో, దృక్పథంతో వస్తారు. వారే ధన్యులు, వారి కొరకే ఈ వాక్యం. ఇక్కడ ఒక మాట ఉంది, శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ మాట మీద మనం ధ్యానిద్దాం. శిష్యులు క్రైస్తవులు అనబడిలి. మన అందరికీ తెలుసు క్రైస్తవులు అనే మాట మూడు పర్యావరణం మాత్రమే ఈ వాక్యంలో, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఒకటేమో ఇక్కడ అపోస్తల కార్యములు 11:26లో, దెన్ అపోస్తల కార్యములు 26-28లో, దెన్ 1 పేతురు 6:16లో ఈ మాట చూస్తాం. క్రైస్తవులు. ఎవరు క్రైస్తవులు? ఎట్లా క్రైస్తవులు అవుతాం? నేను గూడూరు మందిరానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అంతకుముందు మేము లూథరన్ మిషన్లో ఉండేవాళ్ళము, ఒక చర్చికి అటెండ్ అయ్యేవాళ్ళము. అక్కడ ఎప్పుడు రక్షణ గురించి నేను వినలే. రక్షణ స్వార్థన గురించి ఆయన చెప్పినట్టు నాకు ఊహ తెలిసింది అప్పటికి, కానీ ఆయన ఎప్పుడు చెప్పేవాడు కాదు. శిఖామణి కానీ పాస్టర్ ఉండేవాడు అక్కడ. నాకు ఒకటి మాత్రం బాగా గుర్తు, ఆయన ఇచ్చే ఆశీర్వాదము రెస్పాన్సివ్ ఆశీర్వాదం. ఆయన ఒకటి చెప్తాడు, దాన్ని మేము ముగించాలా. అది ఎట్లా ముగించాలంటే అదే ట్యూన్లో, అదే స్వరంలో ముగించాలా. ఆయన ఏం చెప్తాడంటే, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి కాపాడును గాకా అంటాడు. అప్పుడు మేమంతా ఏమనాలంటే అదే సురులో, అదే రాగముతున్నాను. అది ఒక్కటే నాకు గుర్తు. అది ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు అందునా అనిపించేది నాకు. ఆ తర్వాత 24వ తారీఖున డిసెంబర్ కొంతమంది యమనస్తులు పాటలు పాడుకుంటూ వస్తారు క్రైస్తవుల ఇళ్ళకి.